భారీ కటౌట్లు పెట్టి పోస్టర్లు వేసి ఏకదాటిగా పాలాభిషేకాలు చేశారు. కానీ ఈ సంబరాల కోసం వాళ్ళు ఎన్ని పాలు వాడారో తెలుసా? అక్షరాల 2 లక్షల లీటర్లు. మన సౌత్ ఇండియాలో హీరోల మీద అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా రిలీజ్ అయితేనే కటౌట్లకు పాలాభిషేకాలు చేసే అభిమానులు, అదే తమ ఫేవరెట్ హీరో ఏకంగా ముఖ్యమంత్రి అయితే ఆ రచ్చ మామూలుగా ఉంటుందా? తమిళనాడులో ఇప్పుడు అలాంటి ఘటనే ఒక సెన్సేషన్ గా మారింది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ భారీ విజయం సాధించింది. ఈ సంతోషాన్ని ఆపుకోలేని ఆయన ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు మొదలుపెట్టారు. భారీ కటౌట్లు పెట్టి పోస్టర్లు వేసి ఏకదాటిగా పాలాభిషేకాలు చేశారు. కానీ ఈ సంబరాల కోసం వాళ్ళు ఎన్ని పాలు వాడారో తెలుసా? అక్షరాల 2 లక్షల లీటర్లు. అవును, మీరు విన్నది నిజమే. ఏకంగా 2 లక్షల లీటర్ల పాలను కటౌట్ల మీద పోసి నేలపాలు చేశారు. దీని దెబ్బకు తమిళనాడులో చాలా చోట్ల ఒక్కసారిగా పాల కొరత ఏర్పడిందట. షాపుల్లో ప్యాకెట్లు దొరక్క చిన్నపిల్లలకు పాలు పట్టించడానికి కూడా తల్లులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద లాజిక్ మిస్ అవుతుంది. అదే తమిళనాడులో కొందరు మేధావులు గుడిలో శివలింగానికి ఎవరైనా పాలాభిషేకం చేస్తుంటే రాళ్ల మీద పాలు పోసి ఎందుకు వేస్ట్ చేస్తారు? అదేదో పేద పిల్లలకు ఇవ్వచ్చు కదా అని గొంతు చించుకుంటారు. మరి ఇప్పుడు సాక్షాత్తు 2 లక్షల లీటర్ల పాలు కాలువలో కలిసిపోతుంటే ఆ శివలింగాన్ని విమర్శించిన వాళ్ళంతా ఎక్కడికి పోయారు? దేవుడికి అభిషేకం చేస్తే తప్పనిపించిన వాళ్ళకి ఒక మనిషి కటౌటు మీద లక్షల లీటర్ల పాలు వృధా చేస్తుంటే ఎందుకు ఏమీ అనిపించట్లేదు? పాలు పేద పిల్లలకు ఇవ్వచ్చు కదా అని ఇప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు, కానీ దాన్ని ఇలా ఆహారాన్ని వృధా చేసి చూపించడం కరెక్టేనా? ఈ విపరీతమైన ఫ్యాన్స్ కల్చర్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది అభిమానమా లేక అత్యుత్సాహమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో గట్టిగా చెప్పండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.